నాయుడుపేట సబ్ డివిజన్ పరిధిలో వాకాడు, వెంకటగిరి, దక్కిలి ప్రాంతాల్లో మా ఎస్ఐస్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తూ ఉంటే వాకాడులో ఒక లారీ, వెంకటగిరిలో ఒక లారీ, అలాగే దక్కిల్లో ఒక ఆటో డ్రైవర్లు డ్రంకన్ స్టేట్లో వెహికల్స్ని డ్రైవ్ చేస్తూ ఉంటే వేగంగా పోతూ ఉంటే ఆపి చెక్ చేస్తే వాళ్ళ దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళ సంబంధించిన ఈ భారీ వాహనాలను స్వాధీనం చేసుకొని ఎంవీఏ గారికి ఇవ్వడం జరిగింది. వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ని సస్పెండ్ చేయమని, కనీసం కొంతకాలం పాటు సస్పెండ్ చేయమని రికమెండ్ కూడా చేయడం జరిగింది. రోడ్డు భద్రతా నియమాలు అందరూ పాటించాలి. పర్టికులర్గా ఈ పెద్ద పెద్ద వాహనాలు నడిపేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి డ్రంకన్ స్టేట్లో నడపడం కానివ్వండి, వేగంగా నడపడం కానీ ఇవన్నీ చాలామంది జీవితాలని నాశనం చేస్తాయి కాబట్టి, కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తాయి కాబట్టి మనిషి యొక్క ప్రాణానికి ఎక్కువ విలువిస్తూ జాగ్రత్తగా రోడ్డు నిబంధనలు పాటించాలని అందరినీ కోరుతున్నాం. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు సారు ఇలా ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారో వాళ్ళ యొక్క వాహనాలను స్వాధీనం చేసుకోవడం, వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయించడానికి కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంపార్టెంట్ బ్లాక్ స్పాట్స్లో కానీ అన్ని రోడ్డు ఇంజనీరింగ్ వాళ్ళతో మాట్లాడి యాక్సిడెంట్లు తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నా ఉంటాం. అందువల్ల వాహనాలు నడిపేటువంటి వాళ్ళు అన్ని నియమాలు పాటించాలని, డ్రంకన్ కండిషన్లో ఎటు పరిస్థితుల్లో వాహనం నడపకుండా ఉండాలని, డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్కి సంబంధించిన అన్ని రికార్డ్స్ కరెక్ట్గా కలిగి ఉండాలని కోరుతున్నాం. ఆటో డ్రైవర్లు కూడా పరిమితికి మించి ఆటోల్లో చేసేటైతే తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కేసులు నమోదు చేసి కోర్టులకు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇది అన్ని జాగ్రత్తలు పాటించాలని వాహనదారులందరినీ కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.